మనం విందాం. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చి ఉన్న మనలందరినీ ప్రేమించి ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 91వ కీర్తన, కీర్తనలు 91వ కీర్తన 14వ వాక్యము, ఆ తదుపరి 15వ వాక్యము, ఆ తదుపరి 16వ వాక్యము. ఈ 3 వచనాలు ఈరోజు పునరుద్ధాన దినమందు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 91వ కీర్తన 14వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు ఈ 3 వచనములలో వ్రాయబడి ఉన్న మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు తన నమ్మినటువంటి బిడ్డలకు. తనను ఆశ్రయించినటువంటి తన భక్తులకు దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మనము గమనిస్తే ఇక్కడ 7 వాగ్దానాలు చదవబడిన వాక్య భాగములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అవి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, దేవుడు అంటున్నాడు తనను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంటండి, నేను తప్పించెదను అంటున్నాడు. ఒకటి, ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు. ఆయన నామమును ఎవరైతే ఎరిగి ఉంటారో, ఆయన నామమును ఎరిగి ఉన్నటువంటి వారిని దేవుడు నేను ఘనపరుస్తాను అంటున్నాడు. మూడవదిగా మనము చూస్తే, దేవునికి ఎవరైతే మొర్ర పెడతారో మొర్ర పెట్టేటువంటి వారికి నేను ఉత్తరమిస్తాను అంటున్నాడు. నాలుగవదిగా మనము గమనిస్తే, ఎవరైతే శ్రమల్లో ఉంటారో శ్రమలలో ఉన్నటువంటి వారికి నేను తోడై ఉంటాను అంటున్నాడు. ఐదవదిగా మనము గమనిస్తే, దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి సేవించేటువంటి వారికి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి ఆయన వారిని ఏం చేస్తాడు అంటే గొప్ప చేస్తాడు. ఆరవదిగా మనము గమనిస్తే, ఆయనను ప్రేమించేటువంటి వారిని, ఆయనను ఘనపరిచేటువంటి వారిని, ఆయన నామమును ఎరిగినటువంటి వారిని, ఆయనకు మొర్ర పెట్టేటువంటి వారికి 6వదిగా ఆయన ఏం చేస్తాడు అంటే దీర్ఘాయువు చేత అతన్ని దేవుడు ఏం చేస్తాడంటండి, తృప్తిపరుస్తాడు. 7వదిగా మనము చూస్తే, పులరా నా రక్షణ అనగా దేవుని యొక్క రక్షణను ఆయనను ఎరిగి ఉన్నటువంటి వారికి దేవుడు చూపించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఈ చదవబడిన వాక్య భాగములో 91వ కీర్తన 14వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు మనం చూస్తే, ఈ 3 వచనములలో 7
పిల్లల వాగ్దానాలు దేవుడు తను నమ్మినటువంటి తన భక్తులకు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమందు దేవుని వాగ్దానములు మనము అనుభవించాలి అంటే మరి మనము సందేహించకుండా సహనముతో, ఓర్పుతో, నిరీక్షణతో ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎవరైతే కనిపెట్టుకొని ప్రార్థిస్తారో, ప్రార్థించేటువంటి వారి పట్ల దేవుడు ఈ 7 వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చుటకు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు 7 వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఆ 7 వాగ్దానాలు ఏంటో ఇప్పటి వరకు మనము చదువుకున్నాం. ఏమిటి ఆ 7 వాగ్దానాలు? ఒక వాగ్దానము, మొదటి వాగ్దానము తప్పిస్తాను అంటున్నాడు, తప్పిస్తాను అంటున్నాడు. రెండవ వాగ్దానం ఏంటంటే ఘనపరుస్తాను అంటున్నాడు. మూడవ వాగ్దానం ఏంటంటే ఉత్తరమిస్తాను అంటున్నాడు. నాలుగవ వాగ్దానం ఏంటంటే తోడై ఉంటాను అంటున్నాడు. ఐదవ వాగ్దానం ఏంటంటే గొప్ప చేస్తాను మిమ్ములను అంటున్నాడు. ఆరవ వాగ్దానం ఏంటంటే నేను మిమ్ములను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఏడవ వాగ్దానము ఏమండి? చూపించెదను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి? 91వ కీర్తనలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పాలి? 7 వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం చేసేటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన చెప్పాలి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసేటువంటి దేవుడు మన పట్ల ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన ఎంతైనా కానీ పిల్లరా నమ్మదగినటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన దేవుడు 1 నమ్మదగిన దేవుడు, 2 మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చి మాటను వెనుకకు తీసుకునే దేవుడు మాత్రము కాదు. మన దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే అది అవునంటే అవును, 2 కాదు అంటే కాదు. చెప్పాలి, అవును అంటే అవును, 2 కాదు అంటే కాదు. ఆయన చేస్తాను అంటే తప్పకుండా చేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమందు ప్రియులారా దేవుడు మనకిచ్చినటువంటి 7 వాగ్దానాల గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 91వ కీర్తన 14, 15, 16 ఈ 3 వచనాల్లో దేవుడు సార్వత్రిక సంఘానికి, తనను నమ్ముకున్నటువంటి తన భక్తులకు, తనను ఆశ్రయించినటువంటి వారందరికీ 7 చక్కటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాల గురించి ఒక్కొక్కటి మీకు వివరంగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. మొదటి వాగ్దానం ఏంటంటే 91వ కీర్తన 14వ వాక్యములో ఏమంటున్నాడు దేవుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాను అంటున్నాడు. వేటి నుండి తప్పిస్తాడు? ఎలాంటి నుండి ఆయన తప్పిస్తాడు? వేటి నుండి ఆయన తప్పిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఈ ఉదయకాలమందు దేవుడు ఎవరిని తప్పిస్తాడు, ఎలాంటి వారిని ఆయన తప్పిస్తాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము
39వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. ఎవరిని తప్పిస్తాను అంటున్నాడు దేవుడు? ఎలాంటి వారిని నేను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు? చూడండి, నీవు నన్ను నమ్ముకొని ఉంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఎవరిని తప్పిస్తాడు దేవుడు ఈ ఉదయ కాలమందు? చెప్పాలి. ఎవరిని తప్పిస్తాడంటే అండి, ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో ఈ లోకము నుండి, శాపము నుండి, పాపము నుండి, రోగ రుగ్మత నుండి, వ్యాధి బాధల నుండి, ఈ లోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధమైన జీవితము ఎవరైతే జీవిస్తూ ఉంటారో, పవిత్రులుగా, పవిత్రురాలుగా ఎవరైతే ఆయన సన్నిధిలో మెసలుతూ ఉంటారో, ఆయనను నమ్ముకున్నటువంటి తన ప్రజలను దేవుడు ఏం చేస్తాడంటే అండి, బైబిల్లో రాయబడింది, నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నిశ్చయము అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ చదవబడిన వాక్య భాగములో నిశ్చయముగా అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నిశ్చయము అంటే సందేహించకుండా, ఇక అనుమానము లేకుండా. ఏమండి, ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కలుగుచున్న ప్రతి శోధనల నుండి, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి అనారోగ్యాల నుండి, ప్రతి అప్పుల నుండి, ప్రతి సమస్యల నుండి, ప్రతి కన్నీటి నుండి ఏమండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీవు నన్ను నమ్ముకుని ఉంటివి గనుక నిశ్చయముగా సందేహింపకుండా నేనేం చేస్తాను? నిన్ను తప్పిస్తాను. వేటి నుండి దేవుడు తప్పిస్తాడండి? ఈ కీర్తనలో మనం ప్రారంభములో మనము చూస్తే వేటి నుండి ఆయన తప్పిస్తాడండి? ఏమండి, 3వ వాక్యములో మనము చూస్తే అక్కడ రాయబడింది, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగా. ఈ ఉదయకాలమందు దేవుడు పిల్లల వేటి నుండి తప్పిస్తాడు అంటే నాశనకరమైన తెగులు రాకుండా, వేటగాని యొక్క ఉరిలో నుండి ఆయన తన రెక్కల నీడతో నిన్ను కప్పి నీకు కలిగిన ప్రతి సమస్య నుండి, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచి వేయుటకు ఆయన నమ్ముకున్నటువంటి వారి పట్ల ప్రతి సమస్యలన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే అండి, తప్పించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఇంకా మనము చూస్తే ఎగిస్కేలు గ్రంథము చూడండి, 12వ అధ్యాయము, ఎగిస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వాక్యమును చదవండి. ఎగిస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వాక్యము. అయితే నేను యెహోవానై ఉన్నానని, యెహోవానై ఉన్నాననియు అన్యజనులు తెలుసుకొనున్నట్లు, అన్యజనులు అనేవారు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియచెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఎవరిని తప్పిస్తాడట? నిశ్చయముగా ఆయనను ఎవరైతే మనవపూర్వకముగా, హృదయపూర్వకముగా ఆయనను ఎవరైతే ఆశ్రయించి ఆయనను నమ్ముకొని ఆయనను వేడుకుంటారో,
ఆయనను నమ్ముకున్న వారందరినీ కూడా ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు వేటి నుండి ఆయన తప్పిస్తాడంటండి. చదువుకున్నాం కదా, వేటి నుండి? ఖడ్గము చేత కూలకుండను, 2 కరువు చేత చావకుండను, 3 తెగులు తగలకుండను వారిలో కొందరిని నేను తప్పిస్తాను. ఏమండి? కత్తి వాతము నుండి నేను తప్పిస్తాను, ఖడ్గము నుండి తప్పిస్తాను. అంటే శత్రువు యొక్క చేతిలో నుండి మీరు శత్రువుల చేతిలో పడిపోకుండా నేను మిమ్మలను ఖడ్గము చేత కూలకుండనట్లుగా నేను మిమ్మలను తప్పిస్తానంటున్నాడు దేవుడు. వేటి నుండి దేవుడు తప్పిస్తాడంటే ఆయన నమ్ముకున్న వారిని శత్రువుల చేతిలో పడిపోకుండా దేవుడు తప్పిస్తాడు. రెండవదిగా కరువులో నుండి క్షామమునకు చావకుండను అంటున్నాడు. అంటే క్షామము అనగా కరువు ద్వారా చావకుండునట్లుగా కరువులో నుండి కూడా నేను మిమ్మలను తప్పిస్తాను అంటున్నాడు. మూడవదిగా మనము చూస్తే తెగులు తగలకుండా, భూసంబంధము అయినటువంటి తెగులు. ఈ లోకంలో రకరకాల తెగులు ఉన్నాయి, రకరకాల రోగాలు, రకరకాల వ్యాధులు, రకరకాల బలహీనతలు మానవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలహీనపరిచేటువంటివి, పిల్లరా బలహీనులుగా చేసేటువంటివి రోగాలు, తెగుళ్ళు, వ్యాధుల నుండి కూడా మన దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తెగులు తగలకుండా నేను వారిలో కొందరిని తప్పిస్తాను. కొందరు అంటే అందరినీ కాదు, కొందరిని తప్పించెదను అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు చేతిలో నుండి తప్పిస్తాను. రెండవదిగా కరువులో నుండి నేను వారిని తప్పిస్తాను. మూడవదిగా ఏ తెగులు రాకుండా, ఏమండి, ఎలాంటి తెగులు రాకుండా నేను వారిని తప్పిస్తానంటున్నాడు. ఎవరిని తప్పిస్తాడంట? ఆయనను నమ్ముకున్నటువంటి వారిని. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఎవరిని తప్పిస్తాడు అంటే ఈ ఉదయకాలమందు తనను ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు. అదే కదా 91వ కీర్తన 14వ వచనములో కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ఏమండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రేమించే వారిని నేను శత్రు చేతిలో నుండి తప్పిస్తాను, వ్యాధుల నుండి నేను తప్పిస్తాను, రోగాల నుండి నేను తప్పిస్తాను, కరువు కాటకాలలో నుండి కూడా నేను తప్పిస్తాను అని నా దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా తప్పిస్తాడు దేవుడు మనలను? శత్రు చేతిలో నుండి, క్షామము నుండి, కరువు నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, నిందల నుండి, అవమానాల నుండి, అపజయాల నుండి, అపకీర్తి నుండి, అసమాధానముగా ఉన్న వారి జీవితాల్లో సమాధానాన్ని దయచేయడానికి పిల్లల దేవుడు ఏ రీతిగా, ఏ విధముగా, ఎలాంటి వారిని, ఏ పరిస్థితుల్లో ఆయన తప్పిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయనను నమ్ముకున్న వారిని దేవుడట తప్పకుండా ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తప్పిస్తాడట దేవుడండి? చూడండి ప్రియులారా, 144వ కీర్తన 7వ వాక్యము. ఎలా తప్పిస్తాడు దేవుడు? ఏ రీతిగా దేవుడు తప్పిస్తాడు? 144వ కీర్తన 7వ వాక్యము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము. ఎక్కడి నుండి దేవుడు తప్పిస్తాడట? ఆయన తన చెయ్యిని చాపి ఏం చేస్తాడంటండి దేవుడు? మనలను తప్పించేటువంటి, వ్యాధుల నుండి తప్పిస్తాడు, బాధల నుండి తప్పిస్తాడు, కన్నీటి నుండి దేవుడు తప్పిస్తాడు,
దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతి సమస్యల నుండి, ప్రతి ఇరుకులలో, ప్రతి ఇబ్బందులలో దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన పైనుండి చెయ్యి చాపి చెయ్యి పట్టుకొని లేవనెత్తి, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మనలందరినీ కూడా దేవుడు తన చల్లని చెయ్యిని చాపి మన చెయ్యిని పట్టుకొని లేవనెత్తి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈ ఉదయకాలమందు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో పిల్లరా, ఈ లోక సంబంధమైన వ్యాధి బాధల నుండి దేవుడు నిన్ను తప్పించాలి అంటే నువ్వు ఏం చేయాలంట? మొట్టమొదటిగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా. దేవుణ్ణి మనము ప్రేమిస్తే తన చెయ్యిని చాపి దేవుడు పిల్లరా మనల్ని తప్పించేటువంటి వాడుగా కనబడుతుంది. రెండవదిగా చూద్దాము ప్రియులారా, 91వ కీర్తన చూడండి, 14వ వాక్యములో రాయబడిన మాట. రెండవదిగా, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నేను అతన్ని చెప్పాలి. ఆయన నామమును ఎరిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడట? ఘనపరిచే దేవుడు. రెండవ వాగ్దానం చేస్తున్నాడు, నేను అతన్ని ఘనపరిచెదను. బైబిల్లో రాయబడింది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. ఎవరైతే నా నామమును, నా సన్నిధిని ఎవరైతే తృణీకరిస్తారో, త్రోసివేస్తారో వారిని కూడా నేను తృణీకరిస్తాను, వారిని కూడా నేను త్రోసివేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఘనపరిచే వారిని ఆయన ఏం చేస్తాడంటండి? ఘనపరిచే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ప్రియులారా ఘనుడు. వేల్పులలో ఆయన ఘనత వహించినటువంటి వాడు. ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు అందరిలాంటి దేవుడు కాదు, ఆషామాష దేవుడు కాదు. ఈ ఉదయకాలమందు మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన అద్భుతాలు చేయగలనటువంటి దేవుడు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన బలశాలి, ఆయన యుద్ధవీరుడు, ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, ఆయన మహనీయుడు. ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుడు పూజకు అర్హుడు, పూజింపనీయుడు, పూజింపదగినటువంటి వాడు, పూజకు అర్హత కలిగినటువంటి వాడు. వేల్పులలో ఆయన మహనీయుడు, మహోన్నతుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఆయనను ఘనపరిస్తే నా దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను తిరిగి వారిని కూడా ఘనపరుస్తాను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెబుదాం, అందరం కూడా చేతులెత్తి చెబుదాం, హల్లెలూయా. ఆయనను ఘనపరిస్తే, ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో ఆయనను ఘనపరిచే వారిని కూడా నా దేవుడు ఘనపరుస్తానని. ఎవరి మధ్య దేవుడు మనలను ఘనపరుస్తాడండి? ఎలాంటి వారి మధ్య దేవుడు మనలను ఘనపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 18వ కీర్తన 49వ వాక్యములో ఎవరి మధ్య దేవుడు మనలను ఆయన ఘనపరుస్తాడు అంటే బైబిల్లో రాయబడింది. కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఎవరి మధ్య దేవుడు మనల్ని ఘనపరుస్తాడంటండి? చెప్పాలి, ఎవరి మధ్య దేవుడు మనల్ని ఘనపరుస్తాడు? అన్యజనుల మధ్య, అన్యుల మధ్య నేను నిన్ను ఘనపరుస్తాను. దేవునికే మహిమ కలుగునుగా. అన్యుల మధ్య నేను నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను,
అన్యుల మధ్య నీవు నివసిస్తున్నట్లయితే, అన్యుల మధ్య నీవు ఉన్నట్లయితే, అన్యులలో నుండి నేను నిన్ను ఘనపరుస్తానని దేవుడు చక్కటి వాగ్దానం. ఘనపరచడం అంటే మన వ్యాపారాలు, మన వ్యవసాయ భూములు, మన పాడి పశువులు, మన బిడ్డల చదువుల్లో, మన బిడ్డల ఉద్యోగాలలో, మన బిడ్డల వివాహాలలో, వివాహమైన తర్వాత వారి గర్భఫలాల విషయాల్లో, ఈ ఉదయకాలమందు మనము చేయుచున్న ప్రతి చేతి వృత్తి పనులన్నిటినీ కూడా అది భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు పిల్లరా తనను గణపరిచే వారిని అన్యుల మధ్య దేవుడు ఆయన మనలను కూడా గణపరుస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అన్యుల మధ్య దేవుడు ఈ ఉదయకాలమందు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గణపరిచే దేవుడు. ఆయన మనలను గణపరచాలంటే మనము కూడా ఏం చేయాలంటే అండి, ఆయనను నమ్ముకుని మనం ఏం చేయాలి, మనం కూడా దేవుని గణపరచాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అన్యుల మధ్య నిన్ను ఎలా గణపరుస్తాడు అంటే చూడండి పిల్లారా, 84వ కీర్తన 11వ వాక్యాన్ని చదవండి. అక్కడ కీర్తనాకారుడు చక్కని విషయాన్ని ప్రబోధించి మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఇదిగో యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో ఆయన ఏ మేలును చేయకమాను, ఆయన ఏ మేలు కూడా చేయకుండా మానకుండడు. దేవునికే మహిమ కలుగునుగాక. యథార్థంగా మనము ప్రవర్తిస్తున్నట్లయితే ఆయన సన్నిధిలో మనము భయము కలిగి, భక్తి కలిగి, వినయ విధేయతలు కలిగి, దేవునికి లోబడుతూ సత్ప్రవర్తన కలిగి మనము ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని దేవుడు అన్యుల మధ్య గణపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇంకా మనము చూస్తే ఆయన కృపతో మనలను గణపరుస్తాడట. దేవునికే మహిమ కలుగును గాక. మన దేవుడు కృప కలిగిన వాడు, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, మన దేవుడు మన పట్ల జాలి కలిగినటువంటి వాడు, కనికర సంపన్నుడు ఆయన. కనుక మన దేవుడు మనలను అన్యుల మధ్య ఎలా గణపరుస్తాడు అంటే కృపతో దేవుడు మనలను గణపరుస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వల్ల మనకు ఘనత కలుగుతుంది, ఎవరి వల్ల మనకు కృప కలుగుతుంది, ఎవరి వల్ల ప్రియులారా మనము మహిమపరచబడతాము అంటే దేవుని వలన మనకు కృప కలుగుతుంది. ఉదయకాలం కృప అనేటువంటిది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేటువంటి ఆశీర్వాదం. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఘనపరిచే వారికి, ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు తన కృపను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన కృప దేవుడు మనకు ఇస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి వల్ల మనకు ఘనత కలుగుతుంది అంటే చూడండి పిల్లారా, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యములో భక్తకోడ సంఘానికి అపోస్తుడైన పేతురు తెలియచేస్తున్నాడు. ఏమని? భక్తి యందు సహోదర ప్రేమయు సహోదర ప్రేమయందు దయను, సహోదర ప్రేమయందు మరల దయయు అమర్చుకొనండి. ఇవి మీకు కలిగి, ఇదిగో మీకు కలిగి విస్తరించిన ఎడల, మీకు కలిమి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానము యొక్క విషయాలలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. దేవునికే మహిమ కలుగును. కింద మీరు ఎలకెళ్ళినా చదువుకోండి.
రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యములో భక్త కూడా సంఘానికి పేతురు తెలియచేస్తున్నాడు. ఎవరి వలన మనకు ఘనత కలుగుతుందంటే దేవుని వలనే మనకు ఘనత కలుగుతుంది. దేవుని వలనే మనకు ఘనత, మహిమ, ప్రభావము, కీర్తి కలగాలన్నా, నీలో ఉన్న ఆధ్యాత్మికమైన జీవితాలు నీవు ఎదగాలన్నా, దేవుని ద్వారా నీవు ఫలభరితమైన అనుభవంలోనికి నీవు అనుభవించాలి అన్నా కూడా ఎవరి ద్వారా నీకు ఘనత కలుగుతుందంటే దేవుని ద్వారా మనకు ఘనత కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దేవుడు మనకు ఘనతను అనుగ్రహించే దేవుడు గనుక, దేవుడు మనలను ఘనపరిచేటువంటి దేవుడు గనుక మనము కూడా ఈ ఉదయకాలం అందు ఏం చేయాలంటే అండి, ఏమండి, దేవుని మనము ఘనపరచాలి. ఆయన ఘనపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, మనలను కూడా ఆయన, చెప్పాలి, మనలను కూడా ఆయన ఘనపరుస్తాడు. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తన 15వ వాక్యము. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు. మూడవ వాగ్దానం ఏంటంటే, ఆయనకు మొర్ర పెట్టే వారికి ఆయన ఏం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. నాకు ఎవరైతే మొర్ర పెడతారో నేను వారికి ఏం చేస్తానంటున్నాడు, ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? ఏ సమయంలో దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు? ఏ పరిస్థితులలో దేవుడు మనకు ప్రత్యుత్తరము దయచేస్తాడు? ప్రార్థించే వారి పట్ల, వేడుకొనే వారి పట్ల, మనవి చేసే వారి పట్ల, మోకరించి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారి పట్ల ఆయన ఎలాంటి ఉత్తరం ఇస్తాడంటే, మన ప్రార్థనకు దేవుడు వెనువెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ప్రత్యుత్తరం అనగా ఉత్తరము. మన ప్రార్థన మనవిలు ఆలకించి విని వెనువెంటనే రిప్లై, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. సమాధానము కూడా ఆలస్యము చేయకుండా నీవు ప్రార్థించిన వెనువెంటనే, నీవు వేడుకొనిన వెనువెంటనే, ప్రభువును అడిగిన వెనువెంటనే, కాదనకుండా లేదనకుండా ఆలస్యము చేయకుండా నీ ప్రార్థనను ఆలకించి అంగీకరించి నీకు రిప్లై ఇచ్చేటువంటిదే ప్రత్యుత్తరము. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొర్ర పెట్టగా దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఉత్తరం ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనము వేడుకొనక మునుపే, మన నోటిలో ఆయనను వేడుకొనక మునుపే ఆయన ఏం చేస్తాడండి, మన ప్రార్థనకు, మన మనవికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెట్టకుండానే పిల్లరా, మన నోటిలో నుండి దేవునికి మనవి చేయక ముందే మనము ఏమి మనవి చేయబోతున్నామో, దేవునికి ఏమి వేడుకోబోతున్నామో హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు గనుక ఏమండి, మన నోటితో మనము ప్రభువుని వేడుకొనక ముందే మనం ఏమేమి ప్రార్థించాలో, ఏమేమి అడగాలో అవన్నీ కూడా మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడికి మనం ఏమి ప్రార్థన చేయబోతున్నాము, ఏ సమయంలో దేవుని సన్నిధిలో, ఏ సమయంలో ఏ అవసరత నిమిత్తము ప్రార్థన చేయబోతున్నామో మన అవసరతలన్నీ కూడా గుర్తెరిగినటువంటి దేవుడు. వేడుకొనక మునిపే దేవుడు మన ప్రార్థనను ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ఎప్పుడు ఇస్తాడు ప్రత్యుత్తరము దేవుడు మనకి? యెషయా గ్రంథము చూడండి, 65వ అధ్యాయము 24వ వాక్యములో మనము గమనిస్తే, మనము ప్రభు సన్నిధిలో వేడుకొనక మునిపే ఆయన మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా కనబడు. చదవండి, యెషయా గ్రంథము
65వ అధ్యాయము 24వ వాక్యము. వారికి ఇలాగున జరుగుతుంది. వారు వేడుకొనక ఇదిగో వారు వేడుకొనుకక ముందే నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఎవరికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడండి? వేడుకొనే వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ప్రార్థించే వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నన్ను అడుగు ప్రతి వారికి నేను ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడట ఆయన ఉత్తరము? ఆయన సన్నిధికి వెళ్ళి మనము మన అక్కరలు అవసరతలు ప్రభు సన్నిధిలో తెలియచేయక ముందే, మన పెదవుల వెంట ఆ వేడుకొనుట రాకముందే, మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు గనుక, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కోరికలు సమస్తమును ముందుగానే ఎరిగినటువంటి దేవుడు గనుక మనము వేడుకొనక మునిపే దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చే దేవుడు. మనము పిలువక మునిపే పిల్లారా ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ఏబు గ్రంథములో మనము చూస్తున్నాము కదా, 13వ అధ్యాయము 22వ వాక్యములో ఊజు దేశములో ఉన్నటువంటి ఏబు మహాశయుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఏబు గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏమంటున్నాడు దేవుడు? పిలిస్తే, ప్రభువును మన హృదయములోనికి ఆహ్వానిస్తే, ఈ ఉదయకాలమందు యేసయ్యను ఏ ఇంటిలోనికి ఆహ్వానిస్తారో, ఎవరి హృదయములోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తారో, దేవుణ్ణి పిలిచే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏమిస్తాడంటే అండి, పిలిస్తే ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. బైబిల్లో రాయబడింది కదా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడిగే ప్రతి వారికి కాదనక లేదనక అంతటా అందరికీ కూడా ఆయన ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు. పిలిస్తే పలికే దేవుడండి మన దేవుడు. మాట్లాడే దేవుడు, పిల్లరా, చూచేటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, ఆలకించే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. పిలిస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. వేడుకొనక మునిపే పిల్లరా ఉత్తరం ఇచ్చే దేవుడు. మన ప్రార్థన విని ఉత్తరం ఇచ్చే దేవుడు. మొర్ర పెడితే పిల్లరా ఉత్తరం ఇచ్చే దేవుడు. మొర్ర పెట్టే ప్రతి వారికి కూడా ఆయన ఏం చేస్తాడంటండి, 99వ కీర్తన 6వ వాక్యములో కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెడితే, మొర్ర పెట్టగానే దేవుడు ఏమిస్తాడంట? చదవండి ఆ మాటను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం, ఆయన మొర్ర పెట్టే వారికి ఏమిచ్చాడంటండి? ఎవరికి ఇచ్చాడు ఉత్తరం అంటే? మొర్ర పెట్టే వారికి. ఎవరికి ఇచ్చాడండి దేవుడు ఉత్తరము? ప్రత్యుత్తరం ఎవరికి ఇచ్చాడు? ఆయన సన్నిధిలో ఎవరైతే ఈ ఉదయకాలమందు విరిగి నలిగిన హృదయాలతో వారి ప్రాణాత్మ శరీరాలను పిల్లరా దేవుని సన్నిధిలో సమర్పించుకొని విరిగి నలిగిన హృదయాలతో దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే మొర్ర పెడతారో, ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో పిల్లరా కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రభు సన్నిధిలో వేడుకుంటారో వారికి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. మొర్ర పెడితే చాలు దేవుడు మనకేమిస్తాడంటే అండి, ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విషయాన్ని మనము చూద్దాము ప్రియులారా. 4వదిగా పిల్లరా ఏమని వ్రాయబడింది? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. మన దేవుడు శ్రమలలో మన బాధలను చూచి, మన శ్రమలను చూచి, మన కన్నీళ్లను చూచి, మన అపజయాలను చూచి, మనము వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, నిట్టూర్పులో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్య మనము ఉన్నప్పుడు చూచి ఆయన దాటిపోయేటువంటి దేవుడు మాత్రము నిన్ను నన్ను మనల్ని అందరినీ ఎవరిని కూడా ఆయన దాటిపోయే దేవుడు మాత్రము.
మన దేవుడు ప్రియులారా, శ్రమలలో దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? నిన్న, నేడు, రేపు, వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలములలో ఆయన ఎప్పుడు కూడా మనకు చూడండి పిల్లారా, ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున అర్థం ఏంటంటే అండి, దేవుడు మనకు, చెప్పాలి, దేవుడు మనకు తోడు. ప్రియులారా, దేవుడు మనకు తోడు అయి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే శ్రమలలో, బాధలలో, నిందలలో, అవమానములలో, రోగాలలో, వ్యాధులలో, సమస్యలలో, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నీకు నిత్యము కూడా ఆయన తోడై ఉన్న దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది మోషే. భయపడవద్దు, అదరవద్దు, బెదరవద్దు. ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నేను నీకు తోడై ఉండడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగా. మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రిలారా, పరిశుద్ధ సహవాసమునకు ఎవరైతే పిలువబడతారో, పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుడు సార్వత్రిక సంఘానికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఆయన తోడై ఉన్న దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. శ్రమలలో నేను మీకు తోడై ఉంటాను. ఎందుకు నేను మీకు తోడుగా ఉంటాను తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నేను ఎందుకు మీకు తోడుగా ఉంటానో తెలుసా? మీరు నన్ను ఘనపరుస్తున్నారు అని దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనము ప్రేమించే వారిని, ఘనపరిచే వారిని, అలాగే పిల్లారా మొర్రపెట్టే వారికి ఈ ఉదయకాలమందు మన దేవుడు మనకు తోడై ఉన్నటువంటి దేవుడుగా కనబడుతుంది. ఐదవ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఐదవదిగా చూద్దాము. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటున్నాడు దేవుడు. ప్రేమించే వారిని, ఘనపరిచే వారిని, మొర్రపెట్టే వారికి దేవుడు తోడై ఉండడం మాత్రమే కాదు, ఏం చేస్తాడంటే అండి, ప్రేమించే వారి పట్ల, ఆయనను ఘనపరిచే వారి పట్ల, ఆయనకు మొర్రపెట్టే వారి పట్ల ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండవదిగా శ్రమలన్నిటిలో నుండి విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు విడిపించే దేవుడు. మన దేవుడు ప్రిలారా గొప్ప చేసేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గొప్ప చేసే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. విడిపించి మనల్ని ఏం చేస్తాడంటే అండి, బలహీనులను బలపరుస్తాడు. నిరాశలో ఉన్నటువంటి వారిని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. దుఃఖములో ఉన్న వారిని సంతోషభరితులుగా చేస్తాడు. మన దేవుడు ప్రతి సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రతి వ్యాధుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. బలహీనులను ఆయన లేవనెత్తి బలపరుస్తాడు. బలపరిచేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. అతన్ని విడిపించి అతన్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? గొప్ప చేస్తానంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కావచ్చు, వారి ఆధ్యాత్మికమైన జీవితాల్లో వారికి కలిగిన బాధల నుండి, నిందల నుండి, అపనిందలు, అపజయాల నుండి, ఆకలి బాధ నుండి, సమస్యల నుండి పిల్లరా దేవుడు వారిని విడిపించి ఏం చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు వారి వంశావృద్ధిని దేవుడు గొప్ప చేసిన వాడుగా మనము చూస్తున్నాం. ఇంకా ఆరవదిగా మనము గమనిస్తే ప్రియులారా, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. దేనితో తృప్తిపరుస్తాడు? దీర్ఘాయువు చేత
తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని తృప్తిపరుస్తాడు? ఎలాంటి వారిని అయినా తృప్తిపరుస్తాడు? తృప్తిపరచడము అనగా ప్రియులారా, ఏమండి, ఆకలి కొనుచున్నటువంటి వారికి మనము భోజనము సమృద్ధిగా వారికి మనము పెట్టినప్పుడు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి తృప్తిగా భోజనము చేసి అతడు తృప్తిపరచబడతాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే లూకాసు వార్త చూడండి, నా మాటలు ముగించబోతున్నాను. 6వ అధ్యాయము 21వ వాక్యములు మనము చూస్తే, ఆకలి గొనుచున్న మీరు, చదవండి ఆ మాటను. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వాక్యము. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఇప్పుడు ఆకలి కొనుచున్నటువంటి మీరు ధన్యులు. మీరు తృప్తి పరచబడి. ఇదిగో ఇప్పుడు ఆకలి కొనుచున్నారేమో, ఈ ఆకలి కొనుచున్నటువంటి మీరు ధన్యులు. ఇప్పుడే మీరు తృప్తి పరచబడతారు. మీ ఆకలిని తీర్చి సమృద్ధి అయిన ఆహారాన్ని మీకు భుజింప చేసి మీ ఆకలిని తీర్చి మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకలి తీర్చి, ఆకలి కొనే వారికి ఆకలి తీర్చి తృప్తిపరిచే దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పిల్లరా, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సదాకాలము నిలిచేటువంటి దీర్ఘాయువు చేత. మానవుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలండి. దేవుని కృపను బట్టి అధిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించబడతాయి. ఆ 80 సంవత్సరాల వయసు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఆయాసము, దుఃఖకరముగా, వేదనకరముగా, నిట్టూర్పుగా ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఈ ఉదయకాలమందు దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో, ఈ ఉదయకాలమందు దేవునికి ఎవరైతే మొర్ర పెడతారో వారికి దేవుడు దీర్ఘాయువును దయచేసి దేవుడు వారిని తృప్తిపరిచేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని చేత మనము ఈ ఉదయకాలమందు దీర్ఘాయువును పొందాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే అండి, దీర్ఘాయువును పొడిగించబడాలంటే, మన ఆయుష్ కాలము పొడిగించబడాలంటే దేవుని ద్వారా మనం ఏం చేయబడాలో తెలుసా? నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యములో రాయబడింది, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండాలి అంటే, ఇదిగో నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని సన్మానించాలి. దేవుని ద్వారా దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలంటే, దేవుని వలన దీర్ఘాయువును మనము పొందాలి అంటే, మనము క్షేమముగా ఉండాలంటే, మనము నెమ్మదిగా ఉండాలంటే, మనము ఆరోగ్యకరముగా ఉండాలంటే, మనము సమాధానకరముగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో మనము ప్రియులారా ఎలా ఉండాలి అంటే, ప్రియులారా, దీర్ఘాయువును మనము పొందాలంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏం చేయాలంటే అండి, మనము సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి. పిల్లరా, వారిని మనము సంరక్షించాలి. ఎవరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏ బిడ్డలైతే ప్రేమిస్తారో, సన్మానిస్తారో, గౌరవిస్తారో, ఆదరిస్తారో, తోడై ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటండి, దీర్ఘాయుష్మంతులుగా దీర్ఘాయువుని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగా. చివరి విషయాన్ని చెప్పి నా మాటలు ముగించేస్తాను. చివరిగా 7వదిగా చదువుకుందాం. నా రక్షణ అతనికి చూపించేదని. దేవుడు ఏం చూపిస్తాడంటే అండి, ఏమండి, రక్షణ అతనికి చూపిస్తాను. దేవునికే మహిమ కలుగునది. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, మనందరి పట్ల ఆయన రక్షణాధారమై ఉన్నాడు. రక్షణకు కారకుడు, రక్షణను అనుగ్రహించేవాడు,
మనలందరినీ కూడా పాపములో నుండి, శాపములో నుండి, రోగరుగ్మతలో నుండి, వ్యాధి బాధలలో నుండి, ఈ లోకములో నుండి, లోకాశలలో నుండి, లోకపు యొక్క పాపపు డంభములో నుండి నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. రక్షణలోనికి దేవుడు నడిపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన దేవుడు మనకు ఏమై ఉన్నాడంటే ఆయన మన పట్ల రక్షణాధారమై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. దేవుని ద్వారానే మనకు మారు మనసు కలుగుతుంది. దేవుని ద్వారానే మనకు సమాధానము కలుగుతుంది. దేవుని ద్వారానే మనకు ఆరోగ్యము కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగా. రక్షణ పొందాలన్నా, మారు మనస్సును పొందాలన్నా, సమాధానము మనము పొందాలన్నా అది ఎవరి ద్వారా కలుగుతుందంటే దేవుని ద్వారా మనకు కలుగుతుంది. అందుకే దేవుని వాక్యములు మనము చూస్తే నా రక్షణ ఏది? నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. ఎవరికి చూపిస్తాడట దేవుడు తన రక్షణను? తనను ప్రేమించే వారికి చూపిస్తాడు, తనను గణపరిచే వారికి చూపిస్తాడు, తనకు మొర్రపెట్టే వారికి చూపిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఏం చూపిస్తాడంటే రక్షణను చూపిస్తాడు. చివరిగా ఒకటి తోడై ఉంటాడు, శ్రమలన్నిటిలో నుండి విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయువునిస్తాడు. రక్షణను దేవుడు చూపించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. కనుక ఈ పునరుద్ధానం మందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, మనము ఈ 6 వాగ్దానాలు, 7 వాగ్దాన ఫలాలు మనము పొందాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? సహనముతో, ఓర్పుతో, నిరీక్షణతో ప్రభు రాకడ వరకు మనము కనిపెట్టుకొని ఓపిక కలిగి, సహనము కలిగి, సహోదర ప్రేమ కలిగి ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఈ 91వ కీర్తన 14, 15, 16 వచనములో ఉన్న 7 వాగ్దాన ఫలాలు దేవుడు మనకి అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. అట్టి వాగ్దాన ఫలాలు మనము పొందాలంటే ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఆయన రాకడ రాకముందే, మన పోకడ పోకముందే ఈ 7 వాగ్దాన ఫలాల కొరకు ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడు ఇట్టి మాటలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వెనికిడిలో దీవించి ఈ పునరుద్ధాన దినమందు కూడి వచ్చిన మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. అందరు చెప్పండి ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం